అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్నా? మరి మన పిల్లలతో కూడా చదివిస్తున్నారా తెలుగా? మంచిది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు మనకు చేస్తూ ఉంటాడు. చాలామంది భక్తుల జీవితాల్లో ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ ఉంటాం కూడా. కానీ కొన్నిసార్లు ప్రక్కవారికి జరిగిన శోధన, లేకపోతే మన ఇంట్లో జరిగిన శోధన బట్టి దేవుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయే భక్తులు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. ఎందుకంటే వీరెప్పుడు అద్భుతాలే పొందుకోవాలి. వీరు ప్రవర్తన సరిగా లేకపోయినా, వీరి నడవడిక సరిగా లేకపోయినా దేవుడు మాత్రం వీరికి ఏమి ఇచ్చేయాలంటే ఆశీర్వాదాలు ఇచ్చేయాలి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరి జీవితంలో అయినా కష్టం కలిగితే, శోధన ఏర్పడితే వెంటనే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా ఏమాత్రం వెనకాడని వారిగా ఉంటారు. ఈరోజు నీవు అలాగున్నావేమో. ఒక చిన్న ఉదాహరణ, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చూసినప్పుడు దావీదు గారు దేవుని మందసాన్ని తన రాజనగరుకు తీసుకొస్తూ ఉన్నారు. రాజనగరుకు తీసుకొస్తున్నప్పుడు ఆ మందసము జారిపోతుంటే దాన్ని పట్టుకొని పోయారు ఉజ్జా అనే భక్తుడు. వెంటనే దేవుని కోపం అతని మీద రగిలి అతడు అక్కడికక్కడే చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇలా చనిపోయినటువంటి ఆ వ్యక్తిని చూసి, అమ్మో, ఈ మందసాన్ని మా ఇంటిలోకి తీసుకువెళ్తే ఈ మందసం గవుక్కుని ఎవరైనా తాకితే, ముట్టుకుంటే, పట్టుకుంటే చనిపోతారేమో, కనుక ఈ మందసం నాకొద్దు అని అక్కడే ఒబేదేదోము ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. దావీదు నీకన్నా నాకన్నా ఎంతో భక్తిపరుడు. అనేక శ్రమలన్నీ అనుభవించి దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు పొందుకున్న వ్యక్తి. కానీ ఈ సమస్యను చూసి మందసాన్ని అక్కడే పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ వాక్య భాగాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసిన వ్యక్తివై ఉండొచ్చు. దేవుని కొరకు బలంగా వాడబడిన వ్యక్తివై ఉండొచ్చు. కానీ కొన్ని అనుభవాలు, మీరు చూసిన, మీరు అనుభవించిన కొన్ని కష్టాలు మిమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నాయేమో. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, దయచేసి ఆలోచించండి. నీ ఒంటిలో ఉన్న రోగం, నీ ఇంటిలో ఉన్న శోధన, నువ్వు చూస్తున్న శ్రమలు, దేవుడు నాకేమీ చేయలేదు, ఇంకా దేవుడు ఎందుకులే, విడిచిపెట్టేద్దాములే అనే అనుభవాన్ని కలిగి వెనక్కి అడిగేస్తున్నావేమో, లేక చల్లారిపోయావేమో, లేక ప్రార్థించే కొలది నా ఇంటిలోకి శోధన వచ్చేస్తుంది, మందసాన్ని ఇంటికి తీసుకువస్తూ ఉంటే అమ్మో ఎంత శోధన అని దావీదు ఎలా భయపడిపోయాడో అలా భయపడిపోతున్నావేమో. దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు. బిడ్డ, ఆ రోజున మందసం తీసుకురావలసిన విధానంలో తీసుకురాలేదు కనుక శోధన ఏర్పడింది. ఎలా తీసుకురావాలి అనే విషయాలు రేపు ఉదయం ధ్యానం చేద్దాం. కానీ ఈ రోజున నీకున్న శోధన చూసి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా?
నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు శోధించబడుతూ ఉంటే దేవుడే ఉంటే ఎందుకు ఈ శోధనలు అని వారిని చూసి దేవుని విడిచిపెడుతున్నావా? విడిచిపెట్టొద్దు. శోధించబడే దానికంటే ఎక్కువగా నేను ఆశీర్వదించబడుతున్నాడు. యోబు గారు అంటున్నారు, దేవుని చేత మేలు అనుభవించటమేనా, ఆయన ఇచ్చే కీడు కూడా మనం అనుభవిద్దాం అని తన భార్యతో చెప్పినట్టుగా దేవుని బిడ్డలారా, శోధనలో, బాధలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుని సన్నిధిని విడిచిపెట్టక దేవుని సన్నిధిని అంటిపెట్టుకుని ఉంటే దేవుడు తప్పకుండా రెండంతల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి రేపు ఉదయం ఎందుకు ఆ మందసమును పట్టుకుంటే ఉజ్జా చనిపోయాడు అనే విషయాన్ని నేర్చుకుందాం. ఈరోజు నీ కష్ట సమయాల్లో, నీ బాధల్లో శోధన మీద శోధన వచ్చేస్తుంది అని నువ్వు ఆగిపోక, శోధించబడుతున్నప్పుడు కూడా క్రీస్తుని అంగీకరిస్తూ వెంబడిస్తూ దేవుడిచ్చి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. తండ్రి నీకు వందనాలు. యేసు నామములో నిజమే ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులు, అనుభవాలు కలిగి ఉండి కూడా చిన్న శోధన వస్తే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే భక్తులు ఎక్కువైపోయారు నాయనా. నామకార్థ క్రైస్తవ్యంలో పడిపోయి చల్లారిపోయి దేవుని మందిరం ఎక్కడుందో కూడా మర్చిపోయినట్టుగా తయారయ్యారు నాయనా. అలాంటి వ్యక్తులుంటే క్షమించండి, దర్శించండి, నడిపించండి, బలపరచండి, భద్రపరచండి, మేలుతో నింపండి. శోధన చూసి పారిపోయేవారుగా కాక శోధనలో నిలబడి అయా గెలిచి నిన్ను మహిమపరిచే భాగ్యం బిడ్డలందరికి అనుగ్రహించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.